నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎవరు కూడా అధైర్యపడవద్దు, అందరికీ అండగా ఉంటాం. పార్టీ నేతలు, కార్యకర్తలకు వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా. శాంతి కాముకులుగా మాట్లాడే ముందు గత చరిత్రను తెలుసుకోవాలి. వైసీపీ నాయకులకు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి హితవు. చంద్రబాబు మద్దతుతో మూడవసారి అధికారాన్ని చేపట్టిన కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీల అమలుకు తగిన చర్యలు చేపట్టాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్. శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ అనుచరుడు వైసీపీ కార్యకర్త వేంపల్లి అజయ్ కుమార్ రెడ్డిపై దాడి చేసిన ఘటనలో 4గురిని అరెస్ట్ చేశామని వేంపల్లి సిఐ చాంద్ బాషా తెలిపారు. వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేంపల్లె అజయ్ కుమార్ రెడ్డిపై శుక్రవారం జరిగిన హత్యాయత్నం కేసును తమ పోలీసులు ఛేదించారన్నారు. ఈ కేసుకు సంబంధించి వేంపల్లి మండల టీడీపీ పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి, రవితేజ రెడ్డిలను గతంలో తిట్టినందుకు, సోషల్ మీడియాలలో వారిపై పోస్టులు పెట్టినందుకు దాడి చేసినట్లు ముద్దాయిలు ఒప్పుకున్నట్లు సిఐ వివరించారు. పులివెందుల శిల్పారామం వద్ద 4 ముద్దాయిలను అరెస్ట్ చేశామని తెలిపారు. హత్యాయత్నం చేసిన వారిలో సింహాద్రిపురంకు చెందిన గుండూరు హిదాయతుల్లా, మల్లెల మహేశ్వర్, కొండాపురం మండలం డొంకుపల్ల గ్రామానికి చెందిన శివకుమార్ రెడ్డి, వేముల మండలం నల్లచెరువుపల్లెకు చెందిన రామిరెడ్డి ధనేశ్వర్ రెడ్డి ఉన్నారన్నారు. హత్యాయత్నం కేసులో ఉన్న మిగిలిన 6 మంది కోసం గాలిస్తున్నట్లు సిఐ చాంద్ బాషా వివరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, అందరికీ అండగా ఉంటామని వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2వ రోజు పులివెందుల భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా అందరినీ పేరు పేరున పలకరించి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. మన కాలం వస్తుందని ఓపికగా ఉందామని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించకుండా దాడులను ప్రోత్సహిస్తోందని అన్నారు. టీడీపీ దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొందామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం లింగాల మండలం పెద్దకూడాలలో వైఎస్ఆర్సీపీ నేత కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, ఇంకా స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా తాము శాంతి కాముకులుగా మాట్లాడే ముందు గత చరిత్రను తెలుసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. పులివెందుల పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప రిమ్స్లో తమ పార్టీ కార్యకర్తను పరామర్శించి మాట్లాడిన విధానం సరికాదన్నారు. ఫ్యాక్షన్ను పార్టీలకు అంటగట్టి రాజకీయాలు చేయడం మీ హయాంలో నుంచి ప్రారంభమైందన్నారు. తొలుత మీ పక్కన ఉన్న సతీష్ కుమార్ రెడ్డితో శాంతి కాముకులుగా మేము ఎవరం వారితో ఇబ్బంది పడలేదని చెప్పించాలన్నారు. వేంపల్లికి చెందిన ఘటన టీడీపీకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. తన పాలనలో జగన్మోహన్ రెడ్డి రైతులకు పంటల బీమా వర్తింపులో అన్యాయం చేశారని, మీ పాలనలో మీ పార్టీకి చెందిన కాంట్రాక్టర్లే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. పులివెందులలో పేదలకు ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ నిర్మాణంలో ఏ మేరకు అవకతవకలు జరిగాయో తెలుసుకోవాలన్నారు. ఇంత జరుగుతున్నా మంచి పాలన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారి పక్కన సతీష్ రెడ్డి గారు అని చెప్పి మా పార్టీ తరఫున 5 మాటలు బీఫారం ఇచ్చాం. కోట్లాది రూపాయలకు డబ్బులు ఇచ్చి ఆయన ₹1 పెట్టుబడి లేకోకుండా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారికి కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేయడం జరిగింది. సతీష్ రెడ్డి, నువ్వు చెప్పాల్సింది నీ పక్కన సతీష్ రెడ్డి అని చెప్పమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి లాంటి అహింసావాది, శాంతి కాముకుడి రాష్ట్రంలో లేడు. ఆయన నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నామని చెప్పి సతీష్ రెడ్డితో చెప్తే మేమంతా కూడా జతాయిస్తాం. 2005 సంవత్సరంలో సిగ్గు ఎగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డిని పరామర్శించడానికి తొడుకోమైన సతీష్ రెడ్డి గారికి ఇద్దరికి 2005 సంవత్సరంలో మేము సతీష్ రెడ్డి గారు కానీ మేము కానీ చేయని నేరానికి వేర్పల సహకార సంఘం సొసైటీ ఎన్నికలకు
నామినేషన్లు వేయాలని మేము పోతే మా మీద దాడులు చేసే క్రమంలో మమ్మల్ని రక్షించాలనే ఆ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపితే 2 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోవడం జరిగింది. ఆ సందర్భంగా సతీష్ రెడ్డి గారి గన్మెన్ను బలవంతంగా పోలీసు అధికారులు బెదిరించి సతీష్ రెడ్డి గన్మెన్తో ఆయన దగ్గరున్న గన్నును గుంజుకొని కాల్చారని చెప్పి మా 16 మంది అభంశుభంశ లేని మా అందరి మీద కూడా జెండా హత్య కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు కూడా వేమల పోలీస్ స్టేషన్ పరిధిలో 26/2005 ఎఫ్ఐఆర్ నెంబర్ ఈరోజు కూడా కడప జిల్లా సెషన్స్ కోర్టులో ఇంకా ఆ కేసు ఇంకా పూర్తి కాలేదు, విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. మీరు ఆ రోజు ఎన్నికల తర్వాత ఎలాంటి హింసా కార్యక్రమాలకు పాల్పడే సందర్భం పులివెందులలో లేదు. ఎన్నికలు అయిన తర్వాత అందరూ అల్లాయి బల్లాయి అందరూ అన్నదమ్ముల మాదిరి పులివెందుల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారని చెప్పి ఎంత పచ్చి అబద్ధాలు చెప్తా అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆ రోజు మున్సిపల్ ఎన్నికల్లో 26 వార్డులకు తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. ఒక వార్డు కూడా ఏకగ్రీవం కానీలేదనే దుగ్ధతో దాని తర్వాత వెంటనే వచ్చిన ఒక నెలలోపే వచ్చిన సహకార సంఘ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నామని అక్కస్తో మీరు మా మీద అక్రమ కేసులు పెట్టి ఆ రోజు చేయడం జరిగింది. మరణ వాంగ్మూలాలను కూడా నమోదు చేయడం జరిగింది. పులివెందులలో ఉన్న మా ఇంటిని, పులివెందులలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడం జరిగింది. అంటే అది ఎన్నికల హింస కదా. మీకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ ఆధిపత్యాన్ని మేము అంగీకరించామని చెప్తే దాడులు చేసే సంస్కృతిని ప్రారంభించింది, దాన్ని అమలు చేసింది. దాని ద్వారా వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టింది మీరు కాదని చెప్తున్నా. ఇంకా సిగ్గు లేకుండా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసి మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయడం జరిగింది. కాంతిమతని ఇక్కడుండే మేజిస్ట్రేట్ను ప్రలోభపెట్టి చనిపోయిన వ్యక్తితో వేలిముద్రలను ఆ రోజు వేయించి దీనికి తెలుగుదేశం పార్టీ వారే కారణం అని చెప్పింది వాస్తవం కదా. దానిపైన నేను ఫిర్యాదు చేశా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి. కాంతిమతి పైన 2005 నుంచి విచారణ ప్రారంభమైతే 2012 వరకు విచారణ జరిగింది. విచారణ జరిగే సమయంలో అడగడుగున అడ్డుపడింది మీరు మీ కుటుంబ సభ్యులు కాదని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. 2012 డిసెంబర్ 12వ తేదీన కాంతిమతిని ఉద్యోగం నుంచి సస్పెన్షన్ కాదు, ఉద్యోగం నుంచి డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేసింది. ఆ కేసులో పులివెందులలో కాంతిమతి పనిచేసేటప్పుడు సంబంధిత వేల్పుల సంఘటన కేసుల్లో అనైతికంగా ఒక బాధ్యతాయుతమైన జడ్జిగా ప్రవర్తించకోకుండా అనైతికంగా ప్రవర్తించింది, అక్రమాలకు లేచిందని చెప్పి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది మీ వలన కాదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. ప్రతి క్షణము ప్రతి సమయంలో నేరాలు ఘోరాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా అరాచకాలు చేస్తూ ఉంటూ దీనికి ప్రతిఫలాలు అనుభవించాల్సిందని చెప్పి బెదిరించే ధోరణికి పాడుతున్నాం. 2019 నుంచి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ భవిష్యత్తులో ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని నిర్వహించుకుంటూ తమ జాతి సంక్షేమం కోసం పాటుపడాలని కోరుకుంటున్నట్లు వికలాంగుల పోరాట సమితి నాయకులు చిన్న సుబ్బయ్య యాదవ్ ఆకాంక్షించారు. ఎంఆర్పీఎస్ ఏర్పాటు చేసి 30 సంవత్సరాలు కావడంతో పాటు మందకృష్ణ జన్మదినం సందర్భంగా కడప నగరంలోని మహావీర్ సర్కిల్లో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న సుబ్బయ్య యాదవ్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పోరాట పటిమ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఆయన చేసిన పోరాటం అనితర సాధ్యమన్నారు. అంతేకాకుండా గత 30 ఏళ్లుగా అనేక ఉద్యమాలు పోరాటాల కారణంగా మాదిగ జాతికి అనేక ప్రయోజనాలు చేకూరాయన్నారు. అలాగే దివ్యాంగుల సంక్షేమానికి ఆయన అందిస్తున్న తోడ్పాటు మర్చిపోలేమన్నారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న మందకృష్ణ మాదిగను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అటువంటి నాయకుడికి భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఆయన చేస్తున్న పోరాటాలలో విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఎంఆర్పి స్థాపించి 30 సంవత్సరాలు వేడుకలు ఘనంగా కడప జిల్లాలో మహావీర్ సర్కిల్ నందు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున అన్నగారు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పుట్టినరోజు రావడం కూడా మాకు చాలా సంతోషంగా, ఆయన దేవుడు ఎల్లవేళలా కూడా ఆయనకు ఆరోగ్యం దేవుడు సల్లంగా చూడాలని మేము వికలాంగుల హక్కుల పోరాటం ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఎనలేని ఉద్యమాలు చేసి ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పాటలు పడి
అలాగే వికలాంగుల కోసం కూడా 2007 నుంచి దాదాపుగా 15 సంవత్సరాలు దాటుతున్నది కూడా వికలాంగుల కోసం ఎన్నలేని ఉద్యమాలు చేసి ఇప్పుడు 6,000 పింఛను తీసుకుంటున్నామంటే అది మానశ్రీ మందకృష్ణ మాదిగ సెలవు వెళ్ళనేది కూడా మేము కంఠబద్ధంగా చెప్తున్నాం. అలాగే వికలాంగులకు వృద్ధులకు 4,000 పింఛను, అలాగే మా కొంతమందికి వికలాంగులకు కూడా 10,000 15,000 కూడా ఇస్తున్నారంటే అది మానశ్రీ మందకృష్ణ మాదిగారే మాకు దేవుడు, ఒక దేవుడిలాగా వికలాంగుల సమాజం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా ఈ వాతావరణం సెలబ్రేట్ చేస్తున్నాము. అందుకే ఈ 30 సంవత్సరాల్లో జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. దానికి ఎంఆర్పిఎస్ మాతయ్య అధ్యక్షన ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతూ ఉంది. కడప జిల్లా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల తరపున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మహత్తరమైన పండగ. ఎందుకంటే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి ఈరోజు జూలై 7వ తారీఖు పుట్టినరోజు. అదేవిధంగా ఎంఆర్పిఎస్ కూడా 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం పుట్టినరోజు కూడా ఈరోజు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది, గౌరవంగా ఉంది. మా జాతి ఎనలేని కృషి చేసినటువంటి ఫలితం కూడా ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. గతంలో దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 94లో ఎంఆర్పిఎస్ పుట్టకముందు మేము అనేక విధాలుగా కులవివక్షతకు గురయ్యి అంటరాని వాళ్ళుగా మిగిలిపోతామనే ఒక భయము ఆంక్ష అయితే మాకు ఉన్నది. మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏమైతే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్థాపించారో 30 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో నేను ఎస్సీ మాదిగా, నేను ఎస్సీ మాలా, నేను ఎస్టీ ఎరికల యానాది అని చెప్పుకుంటూ ఈరోజు గౌరవంగా ఒక పేరును కులాన్ని బిరుదుగా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అది ఎవరైనా ఉన్నారంటే అది సాధ్యమంటే కేవలం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు మాకు ఇచ్చినటువంటి గౌరవం. నిజంగా వాస్తవంగా 30 సంవత్సరాలలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు, ఎంఆర్పిఎస్కు, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా దేవుడిగా నిలబడి వాళ్ళ సంక్షేమం కోసం నిరంతరము కష్టాలు ఎన్ని ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా కూడా వాళ్ళతో పోరాటం చేసి బడుగు బలహీన వర్గాల సంక్షేమాని కోసం పాటుపడిన వ్యక్తి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు. మరి అటువంటి నాయకుడు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు 9 రాష్ట్రాలలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవము పుట్టినరోజు పండుగ వాతావరణంగా నెలకొన్నది. ఆ తరుణంలోనే ఈరోజు కడప నియోజకవర్గం ఎంఎస్పీ నియోజకవర్గం ఇన్ఛార్జి మాతయ్య అనే నేను నా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఈచ్ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు అన్నం చిన్న సుబ్బ యాదవ్, జిల్లా అధ్యక్షులు, మహిళా సంఘం నాయకులు కూడా ఈరోజు నాకు సంఘీభావం తెలుపుతూ అన్నగారు పండగను ఈరోజు మహావీర్ సర్కిల్లో కలెక్టర్ ఆఫీస్ నందు బాగా పండగలాగా ఉత్సవలాగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇదే కాదు, ప్రతి పండగ, ప్రతి పుట్టినరోజు కూడా సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని, కృష్ణ మాదిగ గారు మళ్ళీ జన్మంటూ ఉంటే మీ బిడ్డల కోసం మీరు జన్మించాలా, ఈ కులంలోనే మీరు పుట్టాలని మేము మనస వాచ కరణ మేము ప్రాధాయపడుతున్నాం, వేడుకుంటున్నాం. ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ ఈ సంవత్సరంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేసి తిరుగుతుందనే ఒక భావనతో, ఒక సంతోషంతో ఈ పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా పార్లమెంటు సమావేశంలో మేము మహాజాతీయ సభను ఏర్పాటు చేయాలని చెప్పి కృష్ణ మాదిగ గారు ఒక పండగ వాతావరణాన్ని తీసుకురావాలా, ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందని ఖచ్చితంగా ఒక నమ్మకంతో ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా కూడా మా దేవుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి గుండె ఆరోగ్య నిపుణుల జ్యోతి, మరి అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా చల్లగా ఉండాలా, ఆయనకు మా అండగా ఉండాలా, ఆయన మాకు అండగా ఉండాలా, ఆయన ముందుండాలా, మేము వెనకుండాలా, ప్రజా సమస్యల్లో నిరంతరంగా కృషి చేయాలని చెప్పేసి ఏ గవర్నమెంట్ అయినా కూడా ఎవరు పాలకులు అయినా కూడా కృష్ణ మాదిగ గారు బడుగు బలహీన వర్గాల మనిషి, బడుగు బలహీన వర్గాల కోసమే, సంక్షేమం కోసమే పోరాడే వ్యక్తి కాబట్టి నిజంగా మాకు దేవుడు కాబట్టి ఆయన చల్లగా ఉండాలని మేము ఆ మనసా వాచ కోరుకుంటూ సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కల్పించడమే లక్ష్యంగా అత్యున్నత వైద్య సేవలు అందిస్తున్నామని చెన్నై ఫర్టిలిటీ సెంటర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ విఎం థామస్ తెలిపారు. కడప నగరంలో సంతానం లేని దంపతుల కోసం చెన్నై ఫర్టిలిటీ సెంటర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైద్యులు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ థామస్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 25,000 మంది సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కల్పించినందుకు సంతోషకరంగా ఉందన్నారు. జిల్లా ప్రజలు చెన్నై వచ్చి వైద్య సేవలు పొందేందుకు వ్యయ ప్రయాసాలు ఎదుర్కొనకుండా
ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు స్థానికంగానే వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ప్రస్తుతం తమ చెన్నైతో పాటు హైదరాబాద్, తిరుపతిలో తమ బ్రాంచ్ల ద్వారా సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా నేడు నిర్వహిస్తున్న వైద్య శిబిరానికి దాదాపు 120 మంది దంపతులు రావడంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. అంతేకాకుండా మన రాష్ట్ర వాసులకు ప్రత్యేకంగా డిస్కౌంట్తో వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. సక్సెస్ పరంగా ఉన్నత స్థానంలో ఉన్న తమ ఆసుపత్రి వైద్య సేవలను దంపతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నై ఫర్టిలిటీ సెంటర్ వైద్యులు, వైద్య సిబ్బంది, సంతానలేమి దంపతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విఎం థామస్, చెన్నై ఫర్టిలిటీ సెంటర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్. నేను ఇంతవరకు సుమారుగా కడప డిస్టిక్లో నేను ఒక 25,000 మందికి పిల్లలు లేని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు పుట్టించున్నాము. ఈరోజు కూడా చూసారంటే సుమారుగా ఒక 10 నుంచి 20 మంది మేము ఆల్రెడీ ట్రీట్మెంట్ ఇచ్చి పిల్లలు పుట్టించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నా దగ్గర చూపించుకొని బ్లెస్సింగ్ తీసుకుని వెళ్తున్నారు. సుమారుగా 1 year అయింది క్యాంప్ పెట్టకుండా. సో అందరూ కూడా మీరు క్యాంప్ పెట్టాలంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మేము ఇక్కడ పెడుతున్నాము. ఈరోజు కూడా సుమారుగా ఒక 100 నుంచి 120 మంది పిల్లలు లేని దంపతులు ఇక్కడికి వచ్చి మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని, అడ్వైస్ తీసుకొని వాళ్ళు అక్కడ నుంచి చెన్నైకి కానీ, లేదంటే తిరుపతికి కానీ, లేదంటే హైదరాబాద్కి కానీ మా బ్రాంచ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్తారు. మా దగ్గర సక్సెస్ చాలా బాగుంటుంది. చెన్నై ఫర్టిలిటీ సెంటర్లో నార్మల్గా 10 మంది ట్రీట్మెంట్ చేస్తే మా హాస్పిటల్లో 7 నుంచి 8 మంది ప్రెగ్నెంట్ అవుతారు. ఏజ్ చిన్న వయసు అయితే 8 నుంచి 9 మంది కూడా ప్రెగ్నెంట్ అవుతారు. సో కాబట్టి సక్సెస్ చాలా బాగుంటుంది. మేము మెయిన్గా ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి, అదేవిధంగా ఇక్కడ పూర్ పేషెంట్ ఉండే వాళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మ్యాక్సిమం డిస్కౌంట్ ఇచ్చి ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే, మన ఆంధ్ర వాళ్ళకి మాత్రమే మ్యాక్సిమం డిస్కౌంట్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా చూసారంటే ఇక్కడ వచ్చిన ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళందరికీ కూడా సుమారుగా 50,000 నుంచి 1,00,000 డిస్కౌంట్ ఇచ్చి కాస్ట్కి వచ్చేందుకు తీసుకొని వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ప్రెగ్నెంట్ అవుతారు. సో సుమారుగా ఇక్కడ కూడా 100 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి అడ్వైస్ చేసి వాళ్ళకి ఏం చేస్తే తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుందని కూడా మేము అందరూ డాక్టర్లు చెన్నై నుంచి టీం వచ్చి అందరికి కూడా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఫర్దర్గా ట్రీట్మెంట్కి చెన్నై కానీ, తిరుపతి కానీ, హైదరాబాద్ కానీ వెళ్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతుతో మూడోసారి అధికారాన్ని చేపట్టిన మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీల చట్టానికి అమలుకు తగిన చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గాలి చంద్ర మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, కడపలో ఉక్కు పరిశ్రమ లాంటి విభజన హామీల అమలు కోసం కృషి చేయాలని కోరారు. ఇందుకోసం దశల వారీ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగిన సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో దేశంలో, రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై చర్చించడం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మట్టి నీళ్లు ముఖాన కొట్టి రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని అన్నారు. తరువాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో విభజన హామీలపై ఒక్కసారి కూడా మాట్లాడకపోగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. ప్రస్తుతం కేంద్రంలో టీడీపీ మద్దతుతో మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరుణంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నందువల్ల విభజన హామీల అమలు చేసేందుకు మార్గం సుగమం అయిందన్నారు. ప్రజా సమస్యలపై పాలక ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై సమగ్ర అభివృద్ధికై సమరశీల పోరాటాలకు సమాయత్తం కానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట శివ, బషీరు నిసా, సుబ్రహ్మణ్యం, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలను సమీక్ష చేసి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. అందులో ప్రధానంగా ఎన్నికల్లో మన జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కారు దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయనేటువంటిది. అందులో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి సపోర్ట్ ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు
బీహార్లో నితీష్ కుమార్ల సపోర్టుతో ఇవాళ ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగానైనా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సపోర్టుతో ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో డబుల్ ఇంజన్ సర్కార్ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక చర్యలు, అందులో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కావచ్చు, బ్యాంకుల ప్రైవేటీకరణ కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటు పరం చేసేటటువంటి అంశం కావచ్చు, సాగు చట్టాల విషయం కావచ్చు, కనీస మద్దతు ధర చట్టం కావచ్చు, లేకపోతే కార్మికులకు వ్యతిరేకమైనటువంటి 4 కోర్ట్స్కు సంబంధించినటువంటి యాక్ట్స్ కావచ్చు, ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యల విషయంలో సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ విషయంలో కావచ్చు, ఇటువంటి అంశాలలో కేంద్ర ప్రభుత్వం దుందుడుగ్గా వ్యవహరిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దానికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ ప్రయోజనాలు, దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాని పక్షంలో ఇండియా కూటమి సారథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సమాయత్తం కావాలనేటువంటి ఆలోచన. అందులో గతంలో స్వతహాగానే బీజేపీ అధికారంలో ఉన్నింది కాబట్టి చాలా విషయాలు ఎవరు కూడా అడగడానికి కూడా సాహసం చేసేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి అందులో గతంలో 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు లేకపోతే దేశ ప్రజల ప్రయోజనాలు పట్టనటువంటి వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు మీదనే ఆధారపడి నడుస్తూ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది జరగడానికి అవకాశం ఉంది. ఆ క్రమంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా కావచ్చు, వెనుకబడినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు, జాతీయ హోదా కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా రాబట్టేటువంటి అంశం కావచ్చు, రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు కావచ్చు, లేకపోతే ఆర్థిక లోటు పరిపూర్తి కావచ్చు, విభజన హామీలకు సంబంధించి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, లేకపోతే విద్యా వైద్య కేంద్రీయ సంస్థల ఏర్పాటు విషయాలలో, అందులో అత్యంత కరువు పీడిత ప్రాంతాలైనటువంటి రాయలసీమ లాంటి ప్రాంతంలో పెండింగ్లో ఉన్నటువంటి గాలేరు నగరి, హంద్రీనివా, తెలుగంగ, రాజోల్ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైనటువంటి నిధుల కేటాయింపు కావచ్చు, లేకపోతే ఎన్నికల ముందర తీసుకొచ్చినటువంటి కృష్ణా జలాల కేటాయింపు పైన పునఃసమీక్ష ఏదైతే తీసుకొని వచ్చి బ్రిజేష్ కుమార్కు కట్టబెట్టిందో దానిపైన పోరాటం చేసేటువంటి అంశం కావచ్చు, ఇత్యాది అంశాలలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి చంద్రబాబు నాయుడు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతిగా ప్రకటిస్తూ అసెంబ్లీ సాక్షిగా తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కావలసినటువంటి హామీలు ఏవైతే ప్రకటించారో ఆ ప్రకటించినటువంటి హామీలన్నీ అమలు చేసుకోవడానికి ఇవాళ సరైనటువంటి అవకాశం. ఈ సరైనటువంటి అవకాశాన్ని ఏమాత్రం చేజార్చుకున్నా కూడా తిరిగి రాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ వైపు ప్రయాణం చేయాలా. ఆ వైపు ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ప్రజాక్షేత్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజా ఉద్యమానికి ఒత్తిడి తీసుకురావడానికి కావలసినటువంటి కార్యాచరణ ప్రకటించాలనేటువంటి ఆలోచన కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ కడప జిల్లా పర్యటన సందర్భంగా అధికారాన్ని కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా రెండోసారి ఈరోజు జిల్లా పర్యటన పెట్టుకున్నాడు. నిన్ననే పులివెందులకు వచ్చి ఈరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తూ ఉన్నాడు. ప్రజా దర్బారు అనేటువంటిది నిర్వహించడము మంచిదే. అయినప్పటికీ ఈ 5 సంవత్సరాల కాలంలో నువ్వు ఏం చేయగలిగినావు? కడప జిల్లాకు సంబంధించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ పెట్టగలిగినావా? కడప బెంగళూరు రైల్వే మార్గం నిర్మించగలిగినావా? పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఏమన్నా పట్టించుకోగలిగినావా? కనీసం కడప నగర సుందరీకరణ, నీటి సమస్యను కూడా తీర్చలేకపోయినావు. రహదారుల నిర్మాణం, కమలాపురంలో బ్రిడ్జి కూలిపోయి 2 సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. కల్వర్టులన్నీ ధ్వంసమైపోయినాయి, ఎక్కడా చేసినటువంటి దాఖలాలు లేవు. నీకు పొలిటికల్ లైఫ్ ఇస్తా ఉన్నటువంటి కడప జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల అధికారంలో ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య పట్టించుకోలే. కడప జిల్లా ప్రజానికాన్ని గాలికి వదిలేసినావు పూర్తిగా. నీవు కేవలం మైను, వైను, శాండు, ల్యాండు దీని మీద వచ్చేటువంటి ఆదాయం మీద ఉన్నంత శ్రద్ధ నువ్వు తాడేపల్లిలో కూర్చొని కలెక్షన్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ కడప జిల్లా ప్రజానికం మీద లేదు. ఇప్పుడు వచ్చి ప్రజా దర్బారు పెట్టడం అంటే మళ్ళా కడప జిల్లా ప్రజానికాన్ని మోసం చేయడం, మభ్యపెట్టడం తప్ప నువ్వు చేయగలిగింది ఏముంది? అధికారంలో ఉన్నప్పుడు చేయలేనటువంటి వాడివి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత నువ్వు చేయగలిగేది ఏముంది?
నీకేమో కడప జిల్లాలో ఉన్నటువంటి వనరులు అన్నీ కావాలా. గాలేరు నగర్లో అంతర్భాగమైనటువంటి సర్వరాయ సాగర్ అంతో ఇంత పూర్తయితే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ మీ మేనమామ చేపల చెరువులకు కావాలా, నీ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి కావాలా, లేకపోతే వేంపల్లి దగ్గర ఉన్నటువంటి గుట్టల నుంచి మొదలుకు పెడితే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఊర్లకు ఊర్లు పంచుకొని మొత్తం గుట్టలు కొండలన్నీ తవ్వుకొని అమ్ముకొని ఇసుకని వదలరు, మట్టిని వదలరు, మైను వదలరు, అన్నీ దోపిడీ చేసి ఇప్పుడు వచ్చి కడప జిల్లా ప్రజల పట్ల మమకారాలు ఉన్నట్లు, అపారమైనటువంటి గౌరవం ఉన్నట్లు ఇవాళ మాట్లాడడం అంటే ఇది సరైనటువంటిది కాదు. ఇప్పటికైనా మీ యొక్క వైఖరి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపైన రానున్నటువంటి రోజుల్లో నిజమైనటువంటి ప్రజా ఉద్యమాలకు సమాయత్తం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యమని ఆ సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి తెలిపారు. వేంపల్లిలో బోర్డు సభ్యులు మానవతా సేవా సంస్థ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవత ద్వారా ఎంతోమంది నిస్సహాయులకు చేయూత అందించామన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవలు చేసే విధంగా కార్యాచరణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉత్తమ సమాజ నిర్మాణం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ముఖ్య అతిథిగా హాజరైన వైవియు రిటైర్డ్ ప్రిన్సిపల్ సాంబశివరెడ్డి సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం సమాజ శ్రేయస్సు కోసం సమాజంలోని నిస్సహాయులకు అండగా నిలుస్తున్న మానవత సేవలు ప్రశంసనీయమన్నారు. మానవత ద్వారా ఉత్తమ సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర డైరెక్టర్ రాటాల గోపి, వేంపల్లి శాఖ చైర్మన్ చక్రపాణిరెడ్డి, డైరెక్టర్ బోర్డు సభ్యుడు రమణారెడ్డి, సహాయ చైర్మన్ కావలి కృష్ణతేజ ఇంకా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం మన మానవత ఇది ఈ రకంగా ఉంటుంది అని ప్రతి మనిషికి కూడా ఒక హోప్ క్రియేట్ చేసే దిశగా మానవత పనిచేస్తే భారతదేశం అంతా ఎందుకు ఉండకూడదు, మానవత అనే రోజు వస్తుంది ఖచ్చితంగా. ఆ రోజు మనం చేసే చిన్న ప్రయత్నం చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. భారతదేశంలో ప్రధాని కూడా మన వైపు చూసే రోజు వస్తుంది ఖచ్చితంగా. ఆ దిశగా వెళ్ళాలి అంటే మనం సరిగా ఇంకా విలువలు పాటించడంగా రాజీ పడి పని చేస్తున్నాం. ఆ విషయాలు చెప్పే ముందు క్రితం సంవత్సరం బాలాజీ పరిస్థితి గురించి 2 మాటలు చెప్పి మీకు తర్వాత మిగిలిన కొన్ని సూచనలు నేను చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎవరు కూడా అధైర్యపడవద్దు, అందరికీ అండగా ఉంటాం. పార్టీ నేతలు కార్యకర్తలకు వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా. శాంతి కాముకులుగా మాట్లాడే ముందు గత చరిత్రను తెలుసుకోవాలి. వైసీపీ నాయకులకు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి హితవు. చంద్రబాబు మద్దతుతో 3వసారి అధికారాన్ని చేపట్టిన కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీల అమలుకు తగిన చర్యలు చేపట్టాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.